పాత బస్తీ లాల్ దర్వాజాలోని స్వర్గీయ జి మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ట్రస్ట్ సభ్య కార్యదర్శి జి అరవింద్ కుమార్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి బోనాల ఉత్సవాల నిర్వహణ ఆలయ వ్యవహారాలపై పలు డిమాండ్లు చేశారు. ఇక 2026-27 బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 25 లక్షలు విడుదల చేయాలని, సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలి జి అరవింద్ కుమార్ గౌడ్ కోరారు. అలాగే ఆలయ ఆదాయ వ్యయ లెక్కలు, ఆర్థిక సహాయం, బంగారు వెండి ఆభరణాల వినియోగం, తన తండ్రిపై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాత్రికేయుల మిత్రులందరికీ, పాత్రికేయుల పెద్దలందరికీ నమస్కారం. సింహవాహిని మహాకాళి దేవాలయంలో గత 2 రోజుల క్రితం దేవాదాయ శాఖ వారు వచ్చి ఈ సంవత్సరం బోనాలు మేము నిర్వహిస్తాం అని చెప్పడం జరిగింది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆదేశాలు ఉన్నందువల్ల మేము కూడా సరే చెప్పాం. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగాల, అమ్మవారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరగాలన్న ఉద్దేశంతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలన్న ఉద్దేశంతో సరే చెప్పినాం. అయితే వారితో సంభాషిస్తున్నప్పుడు వారు చెప్పేది ఏంటంటే, డబ్బులు మా దగ్గర ఏం లేవు, మేము ఉట్టి చేతితో వచ్చినాం, కేవలం హైకోర్టు ఆర్డర్ పట్టుకొని వచ్చినాం, ఇక్కడ కలెక్షన్ చేసుకొని బోనాలు నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వం దీన్ని ఘనంగా చేయాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు డబ్బులు లేవు, ఇక్కడ చందాలు చేసుకొని బోనాలు నిర్వహిస్తామని చెప్పడం మాకు చాలా బాధేస్తుంది. చాలా సంవత్సరాల సంది, దాదాపు 117 సంవత్సరాల సంది లాల్ దర్వాజాలో బ్రహ్మాండంగా బోనాలు నిర్వహించాం. అంటే అంత అప్పటి చరిత్ర నాకు తెలియకున్నా గత 20-25-30 ఏళ్ళ సంది నేను ప్రత్యక్షంగా ఈ అమ్మవారి సేవలో ఉన్నాను. దినదినాభివృద్ధిలాగా మీకు కూడా తెలుసు, అప్పుడు చిన్న చిన్న టీవీస్ ఉన్నప్పుడు ఇన్ కేబుల్, సిటీ కేబుల్ లైవ్తో స్టార్ట్ అయిన ఈ ఉత్సవాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీ పాత్రికేయ మిత్రులందరూ కలిసి ప్రపంచానికి చూపించే విధంగా ఈరోజు బోనాల సంస్కృతి సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకోవడం మేము ఈ కమిటీ ద్వారా, మా కమిటీ కానీ ట్రస్ట్ కానీ అందరికీ స్థానికులందరూ కూడా దీని అంతటి వైభవంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గతంలో మా నాన్నగారు మహేష్ గౌడ్ గారు ఉన్నప్పుడు దేవాలయం సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ మన ఈ ఉత్సవాల్లో ఆయన ప్రవేశపెట్టి దాన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టేట్ ఫెస్టివల్ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు సంది ఎన్నో సంవత్సరాల సంది ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా కావాలా అని చెప్పి ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాలు అడిగి విసిగి తర్వాత ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా చేర్చడం జరిగింది. అప్పటి సంది ఇంకా ఎంతో ఉత్సాహంతో బోనాలు నిర్వహిస్తూ ఉన్నాం. మన లాల్ దర్వాజానే కాకుండా లాల్ దర్వాజా కేంద్రంగా యావత్ హైదరాబాద్ నగరంలో అందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి స్టేట్ ఫెస్టివల్ ఒక కారణమైంది. సో ఈ విధంగా స్టేట్ ఫెస్టివల్ కాకుండా మొట్టమొదటిసారిగా బంగారు బోనాన్ని ఇంతవరకు అంటే ఎవరు కూడా చేపియని సందర్భంలో ఆ కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన నెత్తి మీద పెట్టి ఆ అమ్మవారికి బోనాన్ని, ఆ బంగారు బోనాన్ని సమర్పించడం జరిగింది. ఈ బంగారు బోనం సృష్టి కూడా ఈ లాల్ దర్వాజా దేవాలయం ఎంతో చారిత్రాత్మక దేవాలయం. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా చాలా మన హైదరాబాద్లో ఎన్నో గుడులు ఉన్నాయి. ఈ గుడికి విశేషం ఏంటంటే ఈ నవరాత్రులు 2 విధాల పూజలు చేస్తారు. అంటే 2 నిమిషాలు మీకు చెప్తాను. మన దేవి ఆరాధనలో 2